హలో గాయ్స్, వెల్కమ్ టు. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అంటే ఈరోజు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అనమాట. సో నిన్న అయితే మా అన్నయ్య వదిన వాళ్ళతో చిన్న చిన్న ఫన్నీ కాన్వర్జేషన్ అండ్ సబ్ కుకింగ్ వీడియోస్ అయితే షూట్ చేశాను. సో ఈరోజు అలా బయటకు వస్తే కొంచెం గ్రీనరీ అనేది కనిపించింది. ఐ థాట్ టు షేర్ విత్ యూ. సో లెట్స్ కమ్ ఏమున్నాయో చూద్దాము. సో మనకి గుమ్మానికి పెద్దగా మ్యాంగో చెట్టు అయితే ఉంది. ఇది జస్ట్ చిన్న చెట్టు మాత్రమే. అన్నయ్య వాళ్ళకి మ్యాంగో ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను అక్కడ వెళ్ళాను మ్యాంగో పికింగ్ కోసం. సో ఆ వీడియో యాక్చువల్లీ బ్లాక్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఫామ్కి అయితే వెళ్దాం సీజన్ టైంలో. సో ఇదైతే మ్యాంగో చెట్టు ఉంది. అండ్ కింద మనకి కనకాంబరం అని అంటాము. చాలా న్యాచురల్ కలర్ ఉంటాయి, చూసారు కదా. స్మెల్ ఉండవు, చాలా ఇష్టం నాకైతే అసలు. సో ఎక్కువ విలేజెస్లో అయితే ఇవే పెట్టుకుంటారు, ఇవి జాస్మిన్ పూలు. సో అక్కడక్కడ చెట్లు ఉన్నాయి కానీ చాలా పూలు ఉన్నాయి. అలోవెరా అయితే మనకు జనరల్గా సిటీలో అంత ఎక్కువ దొరకదు, మనం కొనుక్కోవాలి. ఇక్కడైతే అలా అలా పండుతూ ఉంటుంది. చూసారు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంది అసలు. అండ్ దీంతో పాటు కొన్ని చెట్లు ఏదో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ చెట్టు ఉంది. ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి. సో మేబీ వితిన్ ఒక 1-2 వీక్స్లో మిర్చీస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడే మా బుజ్జి కన్నా గార్డెన్లో ఫ్రెష్గా వచ్చింది జామ చెట్టు. చాలా బాగుంది కదా. అండ్ దీని లీవ్స్ కూడా ఎంత ఫ్రెష్గా ముద్దుగా ఉన్నాయంటే బుజ్జి పిల్లనే అనుకోవాలి, ఎంత క్యూట్గా ఉంది అసలు. అండ్ ఇది మా అన్నంత హైట్లో కరివేపాకు చెట్టు ఉంది గాయ్స్. సో నేను అందుకోలేను అనమాట. స్మెల్ అయితే ఆసమ్ ఉంది. అండ్ దాని పక్కనే కొంచెం అలా జరిగితే దానికన్నా పెద్దది నిమ్మకాయ చెట్టు ఉంది, స్కల్లెమన్ ట్రీ. సో అక్కడక్కడ ఉన్నాయి, మొన్న తీసేసారు వల్ల. నాకు పికిల్కి కావాలంటే పంపించారు. సో కింద అయితే ఏం లేవు అంతగా, ఎందుకంటే మనం ఉన్నది తీసేసుకోవడం కదా. సో యాక్చువల్లీ ఇక్కడ కోతులు ఎక్కువ వస్తుంటాయి అనమాట, మంకీస్. చూసారు కదా అక్కడక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, దీనికైతే ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడే వస్తున్నాయి అనమాట. అన్న ఇటు సైడ్ చూపించావా? చూసారు కదా అంజీర్ ఫ్రూట్ అనమాట అది. ఈ చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది ప్రస్తుతానికి అయితే. సో ఇవన్నీ కూడా లోపల గార్డెన్లో ఉన్నాయి. ఇంటి బయట ఏమున్నాయి చూద్దాం. మనం బయటకి వెళ్ళిపోతాం. ఇక్కడ మా అన్న డక్కుట బండి ఒకటి ఉంది. ఈ బండి మీద చాలా పనులు అవుతాయి అనమాట. చాలా ట్రావెల్ చేస్తూ ఉంటాడు హైదరాబాద్ నుంచి. సో లాంగ్ కిలోమీటర్స్. సో అలా పక్కకు వస్తే ఇది అన్ సీజన్ ఇప్పుడు జాస్మిన్ చెట్టు అనమాట. సో ప్రస్తుతానికి పూలైతే ఏం లేవు. దీంట్లో మనకి చిక్కుడుకాయలు చెట్టు అంటారు కదా, అది అల్లుకుపోయింది. ఇందాక నేను మా వదిన కొన్ని తెంపేశాము. అండ్ ఆడపిల్లలకి చాలా ఇష్టమైనది గోరింటాకు. సో ఎంత ఫ్రెష్గా క్యూట్గా ఉందంటే గోరింటాకు చెట్టు అనమాట. సో అన్నయ్య నాకు ఆల్వేస్ ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటాడు. లేదంటే నేను వచ్చినప్పుడు తీసుకుంటాను. అండ్ ఇప్పుడు కూడా నేను మా వదిన కొంచెం తెంపాము. సో చూసారు కదా నా హైట్కి మించి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇట్స్ కాల్ విరజాజులు. సో స్మెల్ అయితే ఈక్వల్గా మనకి జాస్మిన్ లెక్కనే ఉంటుంది. అది కొంచెము థిక్గా ఉంటాయి, ఇవి కొంచెం తిన్నుగా ఉంటాయి, అంతే వేరియేషన్. బట్ ఇవి కూడా పూలు వచ్చాయి, ఇది సీజన్. అండ్ దాని పక్కన ఏదో కస్టర్డ్ ఆపిల్ చెట్టు ఒకటి వస్తుంది. అది ఏదో నాకు పేరైతే తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి. డిస్టిక్ అనుకుంటాను. సో ప్రస్తుతానికైతే ఉన్న చెట్లు అయితే ఇవి బయట. ములక్కాయ చెట్టు ఇది ఇదా పక్కన ఓకే నేను చూడలేను అది. సో గైస్ ఇక్కడ కొంచెం కరివేపాకు చెట్టు అండ్ అలాగే డ్రమ్ స్టిక్ ఏమంటారు ములక్కాయల చెట్టు సమేత పేరు అది, డ్రమ్ స్టిక్ చెట్టు. సో ఆకులు అయితే ఉన్నాయి, ఇంకా అవి డ్రమ్ స్టిక్ రాలేదు. సో బయట నుంచి అయితే ఇలా ఉంది, లోపల అలా ఉందన్నమాట. ఆ పక్కకి సేమ్ కొన్ని చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. సో మొత్తానికైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి నేను నిన్న వచ్చాను, ఈరోజు వెళ్ళబోతున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు వాచ్ అండ్ ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బాయ్. సో మీకు బాయ్ చెప్పాక నాకు మళ్ళీ ఇది గుర్తొచ్చారనమాట. అంటే అందరినీ పలకరించావు జాను, నన్ను అయితే పలకరించలేదని సీతాఫల్ నన్ను పిలిచింది. సో ఇక్కడ సీతాఫల్ చెట్టు ఉందనమాట పెద్దగా, అక్కడైతే చిన్న చిన్నగా ఉన్నాయి. సో అన్న కొంచెం అట్టు చూపించు. సో వీటి బాధ్యత అన్నీ కూడా మా వదింది పాపము. మా అన్నయ్యని చూసుకుంటూ వీటిని కూడా భరించాలి. చెట్లంటే ఎంత ఇష్టమో దానిని కూడా పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటేనే అవి మంచిగా హెల్దీగా గ్రోత్ అవుతాయి.